గారు అంటే దీని మీద మీకు ఏమన్నా డిఫరెంట్ కొద్దిగా ఇరాన్ అన్నది మరి జనరల్ గారు భరత్ రెడ్డి గారు చెప్పిందంతా విన్నా కరెక్టే. ఇరాన్ ఏమన్నదంటే చూడు మీరు ఎర్ర సముద్రం నుంచి పక్కన వెళ్తే అక్కడ కూడా బాంబులు వేసేస్తామన్నారు, అది మూసేస్తామన్నారు. వాళ్ళకి ఇంకా ఆపేది లేదు. ఇప్పుడు కొత్త కెనాల్ పెట్టాం, మీకున్న పైప్ లైన్స్ ఎక్కడైతే సౌదీ అరేబియా ఇంకో రూట్ మీద అవి బాంబు చేస్తామన్నారు, మేము ఏదైనా చేస్తామన్నారు. సో ఆ ప్రొటెక్షన్ ఇంక లేదు ఇరాన్కి, ఇది మిగతా దేశాలకి. ఇరాన్ని ఆఫ్ చేయాలి వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే. లేకపోతే మీకు కథ తెలుసు కదా, 40 సంవత్సరాల క్రితం ఇరాన్ 2 లక్షల మంది హజ్కి పంపించింది మక్కాకి. వాళ్ళు 10 రోజులు వాళ్ళు యుద్ధం చేశారు మాస్క్స్ క్యాప్చర్ చేయడానికి, హోలీ మాస్క్స్. 1,000 మందిని చంపేశారు సౌదీ అరేబియా పోలీసు. అది మీరెవరు, మీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం? సౌదీ అరేబియాని ప్రశ్నిస్తున్నారు, మీరు ఎవరు? ఈ మస్జిద్ను మీరు ప్రొటెక్టర్ ఏంటి? మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిష్. చాలా గొడవలు ఉన్నాయి కనపడని, చాలా అవమానాలు ఉన్నాయి. దేర్ ఫోర్ సింపుల్గా వాళ్ళు అమెరికాతో ఒప్పందంకి వస్తే పీస్ వస్తుంది, అక్కర్లేదంటే రోజు డ్యామేజ్ అవుతా పోతారు. అమెరికాకి ఇంకో విధానం లేదు, ఇంకో విధానం. తర్వాత చాలామంది అంటారు మనం భారతదేశం కాంటెక్స్ట్ కూడా మనకి చెప్పాలి కదా. ఇప్పుడు ఇరాన్ దగ్గర మిసైల్స్ 2,000 మైళ్ళు వెళ్ళే మిసైల్స్ ఉన్నాయి, 2,000 మైల్స్. నేను ఎందుకంటున్నాను యుద్ధం మనకి మంచిదంటే అందరూ బాధపడతారు, మనకేం నష్టం లేదంటాను. వాళ్ళ దగ్గర నెక్స్ట్ వార్ వద్దు, మన మీదకి వచ్చి వీళ్ళంతా పక్క స్పెక్టేటర్స్గా కూర్చోదు. ఇరాన్, సౌదీ అరేబియా పాకిస్తాన్కి ఒప్పందం ఏంటి యుద్ధానికి? ఎవరి మీద యుద్ధం చేస్తే సౌదీ అరేబియా పాకిస్తాన్ కలిసి? కరెక్ట్, ఎవరి మీద? మరి సౌదీ అరేబియా మీద యుద్ధం చేస్తే మేము వస్తామన్నారు పాకిస్తాన్, మరి ఇరాన్ మీద వెళ్తలేదే. భారతదేశం మీద ఫోకస్ చేసిన పనులు. సో ఎవరైనా కన్నీరు బాగా సృష్టించుకుంటున్నారంటే కొంచెం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వార్ అక్కడ 2 ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనతో, మన మీదకి వస్తుంది, మనం కాసుకోవాలి, జాగ్రత్త. ఎవరి వైపు నుంచి వస్తుంది అనేది మన మీదకి? పాకిస్తాన్ వస్తుంది, చైనా సాయంతో వస్తుంది, అలాగే ఈ దేశాలు సాయం చేస్తారు. కానీ ఇప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతారు ఈ దేశాలు వెనక్కి, ఎందుకంటే యుద్ధం అంత ఫ్రీ కాదు. ఇప్పటి వరకు సౌదీ అరేబియాని ఖతార్ మీద ఎవరో బాంబులు వేయలేదు, అలా డబ్బు చూసి తెలిసారు. ఇప్పుడు రహస్యం, ఇవాళ సౌదీ అరేబియా రాజు రియాద్లో లేడే, ఎక్కడో ఎడారిలో దాక్కున్నాడు. ఖతార్ రాజు కూడా అక్కడ లేడు, అందరూ పారిపోయి దాక్కున్నారు. యాక్సిడెంట్గా ఒక బాంబు నెత్తి మీద పడితే ఏంటని. అందువల్ల వాళ్ళకు కూడా మంచి బుద్ధి వచ్చింది. సింపుల్గా రెచ్చగొడితే కుదరదు, వాళ్ళకి బుద్ధి వచ్చింది. యుద్ధంలో దిగాక బుద్ధి వస్తుంది అందరు. చాలామంది మన భారతీయులు వెళ్ళిపో కాశ్మీర్ తెచ్చేయి అంత కుదరదు. యుద్ధం చాలా డేంజరస్. ఇరాన్ అమెరికా యుద్ధం మంచి పాఠం చెప్తుంది అందరికీ, యుక్రెయిన్ రష్యా యుద్ధం చెప్పినట్టుగా. సో ఇవన్నీ చూస్తే ఇరాన్, నేను అనుకుంటున్నా అమెరికా ఈ యాటిట్యూడ్ మీద వెళ్ళి బాంబింగ్ చేస్తూ ఉంటే తప్పకుండా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎంత పనిష్మెంట్ తీసుకుంటారు? వాడు వాటర్ సప్లై చేసేస్తానన్నాడు, చేస్తాడు, ఆగడు. ఎందుకంటే వాడి ఫ్యూచర్ అక్కడ ఉన్నారు. ట్రంప్ ఈ పట్టు వదలొద్దంటున్నారు అమెరికన్స్, యూరోపియన్స్ వెనకాల, బయట ఎవరు మాట్లాడట్లేదు. అరబ్స్ కూడా అంటున్నారు ఈ పట్టు వదలదు. వాళ్ళ దగ్గర అణు ఆయుధాలు వస్తే ఇంక అందరిని ఫినిష్ చేస్తారు చూడు. అది సుదేఫు మనం ఎదురు చూడవలసింది వార్ అండ్ పీస్, యుద్ధం శాంతి. అలా వెళ్తూ ఉంటుంది. మనకి కొద్దిగా నొప్పి కొద్దిగా ఉంటుంది, ధరలు కొద్దిగా పెరిగితే మళ్ళీ తగ్గిపోతాయి. కొత్త ఆయిల్ వస్తుంది. అందువల్ల ఇది మనం వాచ్ చేసి చూడాలి, జాగ్రత్త పడాలి, నేర్చుకోవాలి. ఇండియన్ ప్రజలు ఫ్రీ రైడ్ జరిగినప్పుడు మన భారత్ సరే మాట్లాడాలని మన జోక్యం ఒకప్పుడు మొదట్లో కోరుకున్నాయి, ఏది సౌదీ అరబ్ కంట్రీస్ కొన్ని కోరుకున్నాయి. బట్ నా పాయింట్ ఏంటంటే మనం ఒక విశ్వగురువుగా అవతరించే ఒక ప్రయత్నంలో ఉన్న ఈ టైంలో ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు భారతదేశం ఏమి రెస్పాన్స్ చూపించక్కర్లేదా? ఏం మాట్లాడక్కర్లేదా? రెస్పాన్స్ చూపెట్టకపోవటమే రెస్పాన్స్. ఓకే, లేకపోతే అవమానంతో బయటకు వస్తాం, మన మాట వినలేదు. మేజర్ గారు నవ్వుతున్నారు, మేజర్ గారు కూడా అగ్రీ అవుతున్నారా? ఎందుకంటే అది పుల్లారావు గారు అన్నట్టు గివింగ్ నో రెస్పాన్స్ ఇస్ రెస్పాన్స్. ఎక్కడైతే మనం ఒక ఇంపాక్ట్ తీసుకురాలేమో అక్కడ మనం తలదూర్చి అనవసరంగా మన పేరు పోగొట్టుకోవడం కుదరదు.
రైట్. ఎందుకంటే ఇది ఇరు వర్గాలు తగ్గే అవకాశం లేని సిచ్యువేషన్. పాకిస్తాన్ వచ్చి నేను పీస్ తీసుకొచ్చేసాను అందుకని మనకు అందరికీ తెలుసు ఆ రోజే అక్కడికి పాకిస్తాన్ కంట్రోల్ ఏం లేదు, చేసేది కూడా ఖతర్ కూర్చోబెట్టి చేస్తుంది. అవును. అండ్ అది కుదరం పని. ఆ ఎంఓయూ సైన్ చేసిన రోజు కూడా మనం అందరం అనుకున్నాం ఇది ఆగేది కాదు అని. మనం ఏం చేస్తున్నాం బేసికలీ ఈ పరిస్థితుల్లో వాట్ ఈస్ ద బెస్ట్ వే వీ కెన్ సర్వైవ్. ఆ ఇథనాల్ E20 కానివ్వండి, లేకపోతే ఆల్టర్నేట్ రూట్స్ కానివ్వండి, వెనిజులా గయానా నుంచి ఆయిల్ తెచ్చుకోవడం కానివ్వండి, దాట్ ఈస్ ద మోస్ట్ వైజ్ యాక్షన్ దట్ ఇండియన్ గవర్నమెంట్ కెన్ డూ రైట్ నౌ. సంజయ్ గారు, ఒకటి వాళ్ళిద్దరితోటి ఒకటి మీరు అగ్రీ అవుతున్నారా? పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈ మొత్తం పిక్చర్లో సంజయ్